ఓకే. ఈరోజు వచ్చేసి మనము టెరాఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఇస్ టెరాఫామ్, సో ఎందుకు టెరాఫామ్ యూస్ చేయాలి, సో దాంట్లో కోర్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, సో వాట్ ఈస్ ద యూస్, సో ఎవ్రీథింగ్. సో టెరాఫామ్ గురించి ఇన్ డీటెయిల్ గా సో స్టెప్ బై స్టెప్ అనేది ఇంక్లూడ్ చేసుకుందాం. స్టార్ట్ చేసే కదా. స్టార్ట్ స్టార్ట్ లో ఉంది కదా. సో ఈ రోజుకి మనం సో టెరాఫామ్ లోకి ఎంటర్ అయ్యాం. అసలు టెరాఫామ్ అంటే ఏంటి, అసలు టెరాఫామ్ లో ఏమేమి ఉంటాయి. సో బేసిక్ గా ఈ రోజు మనం టూ రిసోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. అసలు టెరాఫామ్ లో EC2 కానీ VPC కానీ క్రియేట్ చేయాలంటే సో వేరియబుల్స్ అంటే ఏంటి, అవుట్పుట్స్ అంటే ఏంటి, స్టేట్ లాక్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి. సో దీస్ ఆర్ ద కోర్ కాంపోనెంట్ వీఆర్ డిస్కసింగ్ ఆన్ ద టుడే. ఓకేనా. సో టెరాఫామ్ అనేది ఏంటి, బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ ని క్రియేట్ చేసేదానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద టూల్. సో మనం క్రియేట్ చేయడానికి మెనీ టూల్స్ ఉంటాయి అన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. సో ఈ ఎండ్ ఆఫ్ ద సెషన్ కి మనకి ఏమి ఎక్స్ప్లోర్ చేస్తామంటే సో VPC గురించి, EC2 గురించి ఎక్స్ప్లోర్ చేసుకుంటాము. అలాగే అవుట్పుట్స్ గురించి, స్టేట్ లాగ్ గురించి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ ఏవైతే మనం డినోట్ చేసామో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనం పిన్ టు పిన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద టెరాఫామ్. సో బిఫోర్ మనం ఏం చేస్తున్నాము, రైట్ ఏ సింగిల్ లైన్ కోడ్ రాసే కంటే ముందే సో వాట్ ఈస్ ద టెరాఫామ్ అనేది ఒక కంప్లీట్ పిక్చర్ అనేది తెచ్చుకోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము, ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాం. ఏంటి, సో మనకు ఒక టాస్క్ అయితే అసైన్ చేశారనమాట. ఏం టాస్క్ అసైన్ చేశారు, క్రియేట్ వన్ VPC. సో ఏం చెప్పాడు తను, క్రియేట్ వన్ VPC, టూ సబ్నెట్స్, వన్ ఇంటర్నెట్ గేట్వే అండ్ త్రీ EC2 ఇన్స్టెన్స్ అండ్ టూ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ వన్ S3 బకెట్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. మన టాస్క్ ఇచ్చాడు, మన మేనేజర్ ఏం చేయాలి, నాకు క్రియేట్ చేసి చెప్పాడు. మన ఆప్షన్ వన్ ఏం చేస్తాం, ప్రీవియస్ గా ఏం చేస్తాము, ఆప్షన్ వన్ తీసుకుని ఇన్ఫ్రాన్ క్రియేట్ చేస్తాం. ఎలా, సో వీఆర్ ఓపెన్ ద AWS కన్సోల్ ఓపెన్ చేసి బేస్డ్ ఆన్ ద క్లిక్స్. సో క్లిక్స్ ద్వారా మనము VPCని క్రియేట్ చేసాము, సబ్నెట్స్ క్రియేట్ చేసాము, ఎవ్రీథింగ్ అనేది క్రియేట్ చేసాము. సో ఇఫ్ సమ్మన్ ఆస్క్ వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ క్రియేట్, సో ఎవరైనా నేను అడిగారు ఏం చెప్తావు, నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వేం చెప్తావు ఫస్ట్. సో నువ్వు ఆ కన్సోల్లోకి వెళ్ళి నేను ఈ పర్టికులర్ VPCని క్రియేట్ చేశాను, ఇక్కడ నేను ఇలా క్రియేట్ చేశాను అంతా చూపిస్తావు అనమాట. ఇఫ్ యూ నీడ్ టు సేమ్ థింగ్, సో అనదర్ రీజన్, ఒక రీజన్ లో వర్క్ చేసాం, ఇదే క్రైటీరియాతో మనం ఒక రీజన్ లో క్రియేట్ చేసాం. ఇదే సేమ్ టాస్క్ అనేది ఒక రీజన్ లో చేసాము. అదే మనకి డిఫరెంట్ రీజన్ లో కూడా సేమ్ టాస్క్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము, సో మళ్ళీ ఆ రీజన్ కి లాగిన్ అయ్యి సో ఎక్కడైతే ఏమైతే స్టెప్స్ చేసామో స్టెప్స్ అన్నిటిని కూడా మళ్ళీ సేమ్ గా మనము ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మాన్యువల్ గా మనం ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ డిలీట్ ఇట్, సో ఇప్పుడు ఏదైనా బై మిస్టేక్ డిలీట్ అయింది అనుకోండి, మనం ఏం చేయాలి, మళ్ళీ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి రాయాల్సి ఉంటుంది అనమాట. సో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో వెన్ ఐ యూస్ ద టెరాఫామ్, అదే మనం టెరాఫామ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది బెనిఫిట్ ఏముంటుంది మనకి. సో యూ రైట్ ఏ .tf, ఒక TF ఫైల్లో మనం ఒక లైక్ ఎంటైర్ స్టెప్స్ అనేవి బిల్డ్ చేసి పెట్టుకుంటాం. అసలు ఏ ప్రాసెస్ తర్వాత ఏం జరగాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి అనేది రాసుకుని పెట్టుకుంటాం. సో డిస్క్రైబ్ వాట్ యూ వాంట్. సో నెక్స్ట్ ఏం చేస్తాం, టెరాఫామ్ ని అప్లై చేస్తాం. ఎప్పుడైతే మనము ఒక ఫైల్ రాసామో ఆ ఫైల్ కి సంబంధించిన కోడ్ ని మనము లైక్ ఎగ్జిక్యూట్ చేయాలంటే టెరాఫామ్ అప్లై అనే కమాండ్ యూస్ చేస్తాం. అప్పుడు అది ఏం చేస్తుంది, సో ఏవైతే ఈ ఫైల్లో ఉన్నాయో ఆ ఫైల్లో ఉన్న యాక్షన్స్ అన్నిటిని మనకి ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన ఏదైతే క్లౌడ్ ఉందో ఆ క్లౌడ్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో అది బేసిక్ పాయింట్. అంటే ఏంటి, సో ఒకసారి ఫైల్ రాసామంటే ఆ ఫైల్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నువ్వేం చేస్తున్నావు అని ఎవరైనా అడిగారు అనుకో, ఇమీడియట్ గా నువ్వు ఫైల్ ఓపెన్ చేసి దిస్ ఇస్ ద మై ఎంటైర్ థింగ్ వీఆర్ డూయింగ్ హియర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు.
సో ఎవ్రీథింగ్, సో ఇక్కడ ఎలా క్రియేట్ అవుతుంది విత్ ఇన్, మనం ఇచ్చిన రిసోర్సెస్ బేస్ చేసుకుని విత్ ఇన్ మినిట్స్ లో ఆ ఎంటైర్ ఇన్ఫ్రా అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఎక్కడ ఇనిషియల్ గా టైం పడుతుంది, టిఎఫ్ ఫైల్ రాయడానికి టైం పడుతుంది మనకి. ఫస్ట్ ఇనిషియల్ గా మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అయ్యే విధంగా మనం డాట్ టిఎఫ్ ఫైల్ ని క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం చేస్తాము, అప్లై చేసేటప్పుడు సో సింగిల్ టైం, సో విత్ ఇన్ 2-3 minutes లో క్రియేట్ అయిపోతుంది. సో ఇదే మనం ఫైల్ ని రీయూజ్ చేసుకోవాలన్నప్పుడు సేమ్ టెంప్లెట్స్ ని యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో యువర్ ఫైల్ ఈజ్ ఇన్ ద డాక్యుమెంటేషన్. సో నెక్స్ట్ ఏంటంటే వీ నీడ్ టు సేమ్ అనదర్ రీజన్. సేమ్ అనదర్ రీజన్ లో రన్ చేయాలనుకున్నా ఆ వేరియబుల్స్ ని చేంజ్ చేసుకుంటాము, ఆ ఎంటైర్ థింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, మళ్ళీ ఫైల్స్ రాయాల్సిన పని లేదనమాట. సో ఆల్రెడీ ఉన్న వాటిని మనము కస్టమైజ్ చేసుకొని బేస్డ్ ఆన్ అవర్ నీడ్, సో మన నీడ్కి ఎలా ఉంటుందో అలా కస్టమైజ్ చేసుకుంటాం టెంప్లెట్స్. బట్ టెంప్లెట్స్ ని కస్టమైజ్ చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద రిసోర్స్. సో మనం ఎలా కాల్ చేసుకున్నాము, ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాము, అదంతా మనకు ఒక ఐడియా ఉండాలి కదా. సో అప్పుడే కదా మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సో దట్ ఈస్ ద థింగ్. సో టెరాఫామ్ డెఫినేషన్ ఏంటంటే, టెరాఫామ్ ఈజ్ ఏ టూల్ దట్ లెట్ యూ డిస్క్రైబ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఏ కోడ్. టెరాఫామ్ అనేది ఒక టూల్ అంట. ఇట్ ఈస్ డిస్క్రైబ్ ద యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. డిస్క్రైబ్ చేస్తుంది ఎలా, సో మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా డిస్క్రైబ్ చేయడం కోసం. అండ్ దెన్ ఆటోమేటికలీ క్రియేట్ ఇన్ AWS, Azure, GCP ఆర్ ఎనీవేర్ ఇన్ ఎల్స్. సో టెరాఫామ్ ని మనం ఎందుకు లెర్న్ చేసుకోవాలి, టెరాఫామ్ ని లెర్న్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ టెరాఫామ్ అనే ఓపెన్ సోర్స్ టూల్ సో ఏ క్లౌడ్ సపోర్ట్ చేస్తుంది, AWS కి, Azure కి, GCP కి అండ్ ఎనీవేర్ ఎల్స్. సో ఇంకా ఏవైతే క్లౌడ్స్ ఉన్నాయో అన్ని క్లౌడ్స్ కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని మనం టెరాఫామ్ నేర్చుకుంటున్నాం. లేదు అనుకుంటే వీ కెన్ గో ఫర్ ది AWS లో క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎజూర్ సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్ డిఫరెంట్ ఉంటుంది, అలాగే జీసీపీకి సపోర్ట్ చేసే ఇన్ఫ్రా టూల్ డిఫరెంట్ ఉంటుంది. సో మనం ప్రతిదాన్ని డిఫరెంట్ నేర్చుకునే బదులు ఒక కన్సాలిడేటెడ్ ఒక ఓపెన్ సోర్స్ సపోర్ట్ చేసేది ఒక టూల్ నేర్చుకుంటే బెనిఫిట్ కదా. సో అందుకని మనం టెరాఫామ్ నేర్చుకుంటున్నాం అనమాట. సో కీబోర్డ్స్ ఫర్ రిమైండర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది మనకి, VPC కానీ, EC2 కానీ, S3 బకెట్స్ కానీ, డేటాబేసెస్ కానీ, సెక్యూరిటీ గ్రూప్స్ కానీ. యాజ్ ఏ కోడ్ యూ రైట్ ఇన్ ఏ ఫైల్ లైక్ రిటైన్ బై పైథాన్ ఆర్ YAML, నాట్ చెకింగ్ ద బటన్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, అది రాస్తే ఎలా కోడ్ రాస్తాము, అయితే పైథాన్ లో కానీ లేకుంటే YAML స్క్రిప్ట్స్ కానీ రాస్తాము. సో డిక్లరేషన్ యూ సే వాట్ యూ వాంట్. సో ఇక్కడ ఏం చేస్తాం, డిక్లరేషన్ వాట్ యూ వాంట్, నాట్ హౌ టు క్రియేట్ ఇట్. సో టెరాఫామ్ ఫిగర్స్ ద అవుట్ ఆఫ్ హౌ. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ కోడ్ లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నింటినీ కూడా ఇది ఓవర్కమ్ చేస్తూ మనం ఏం చేస్తున్నాము, యూ సే వాట్ యూ వాంట్, మనం ఏం కావాలనుకుంటున్నాము, నాట్ హౌ టు క్రియేట్ ఇట్. సో మనం ఇప్పుడు నాట్ అనేది కూడా తీసేసి హౌ టు క్రియేట్ ఇట్ ని కూడా టెరాఫామ్ ద్వారా మనము కన్క్లూడ్ చేసుకుంటున్నాం అనమాట. హౌ మేక్స్ టెరాఫామ్ ఎలా చేస్తారంటే, టెరాఫామ్ ఈజ్ ఏ మేడ్ బై ద ఆషికార్ప్. ఈ టెరాఫామ్ ఎలా బిల్డ్ చేశారంటే, ఆషికార్ప్ అనే లాంగ్వేజ్ బేస్ చేసుకుని బిల్డ్ చేశారనమాట. సో ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ టు యూస్. సో ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, ఫ్రీ టు యూస్, ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇట్ యూస్ ద లాంగ్వేజ్ కాల్డ్ యాజ్ అన్ HCL. సో చెప్పాం కదా ఆల్రెడీ ఆషికార్ప్ మీద బిల్డ్ చేశారని చెప్పేసి, ఆషికార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అనమాట. HCL అంటే ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది, హెచ్సిఎల్ అంటే ఆషికార్ప్ కాన్ఫర్మేషన్, సో కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. HCL లుక్స్ సిమిలర్ టు ద జాసన్ ఇట్ బట్ ఈజ్ మచ్ ఈజియర్ టు రీడ్. సో ఇది ఎలా ఉంటుందంటే, జాసన్ ఫార్మేట్ లాగా కీ అండ్ వాల్యూ పేర్ లాగా ఉంటుంది, బట్ కంపేర్ టు జాసన్ తో కంపేర్ చేసుకుంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. సో మల్టీ క్లౌడ్, సో ఫీచర్ వై టెరాఫామ్. సో టెరాఫామ్ ఏం చేస్తుంది, నాట్ AWS క్లౌడ్ ఫార్మేషన్, నాట్ మాన్యువల్లీ. ఇక్కడ ఏం చేస్తున్నాం, మల్టిపుల్ క్లౌడ్, AWS కి, Azure కి, GCP కి సపోర్ట్ చేస్తుంది. క్లౌడ్ ఫార్మేషన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఓన్లీ AWS కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మాన్యువల్ పర్ క్లౌడ్, సో ఇప్పుడు మాన్యువల్ పర్ క్లౌడ్ కూడా ఇది అవాయిడ్ చేస్తుంది. స్టేట్స్ లైక్ స్టేట్ ట్రాకింగ్, సో ఏం చేస్తుంది, బిల్ట్ ఇన్ ఏం చేస్తుంది అంటే ఏం లేదు. సో స్టేట్ ఫైల్ అనేది ఏంటంటే, ఎప్పుడైతే ఒక టెరాఫామ్ లో మనం కోడ్ రాసామో దానికి సంబంధించిన మెటా అంతా ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే ఏం తర్వాత ఏం జరుగుతుంది, దాని ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ స్టేట్ ఫైల్లో ఉంటుంది. మన ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఫైల్ మొత్తం ఈ స్టేట్ ఫైల్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. దాన్నే మనం TF స్టేట్ అంటాం. సో ఇది చాలా సెక్యూర్ గా ఉంచుకోవాలి. సో దీన్ని మనం సెక్యూర్ గా ఉంచుకోవాలంటే విత్ హెల్ప్ ఆఫ్ S3 బకెట్ అండ్ RDS ద్వారా మనము దీన్ని సెక్యూర్ చేసుకుంటాం. ఇక్కడ ఏముంటుంది, బిల్ట్ ఇన్, ఇక్కడ స్టేట్ ఫైల్ ఉంది, ఇక్కడేమో స్టేట్ ఫైల్ లేదు, బిల్ట్ ఇన్ ఉంది జస్ట్. సో నన్ అన్నమాట. సో లాంగ్వేజెస్ HCL, ఇది జాసన్ కానీ HTML కానీ, వెర్బోస్. నెక్స్ట్ వచ్చి రీయూజబుల్. సో ఇది ఎగ్జాక్ట్ సేమ్ రిజల్ట్. సో ఎన్ని టైమ్స్ అన్నా మనము రీయూజ్ చేసుకోవచ్చు.
సో వెన్ షుడ్ యూ యూస్ టెర్రాఫామ్, ఎక్కడ మనం టెర్రాఫామ్ ని యూస్ చేసుకుంటాము? సో యూస్ టెర్రాఫామ్ ఎక్కడెక్కడ యూస్ చేసుకుంటాం అంటే, యూ నీడ్ ద క్రియేట్ ద సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోజ్ మనము ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నామంటే వీ హ్యావ్ వర్కింగ్ విత్ ద డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, రైట్? సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, అలాగే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్, 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటుంటాయి. సో 4 ఉంటాయి. ప్రీ ప్రీ ప్రొడక్షన్ పైలట్ అన్నమాట. సో ఇక్కడ మనకి డెవ్ ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ డెవలపర్స్ మొత్తం కోడ్ చెక్ చేయాల్సిందే కదా. లేటర్ టెస్టర్స్ దాన్ని యూనిట్ టెస్ట్ అంటే సేమ్ ఇన్ఫ్రా వాళ్ళకి కావాలి. అలాగే ప్రొడక్షన్. సో ఇలాంటప్పుడు సేమ్ ఫైల్ ని మనము ఒకే సింగిల్ ఫైల్ ని సో మల్టిపుల్ ఎన్విరాన్మెంట్ లో రీయూజ్ చేసుకోవచ్చు కదా. సో ఎప్పుడైతే డెవలప్మెంట్ లో చేస్తున్నాం అనుకోండి, జస్ట్ ఆ వేరియబుల్ ని చేంజ్ చేస్తాం. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ని చేంజ్ చేస్తాం. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఈక్వల్ టు డివ్ అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ లో క్రియేట్ అవుతుంది. అదే ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్యూఏ ఇచ్చామో క్యూఏ లో క్రియేట్ అవుతుంది, ప్రొడక్షన్ ఇస్తే ప్రొడక్షన్ లో క్రియేట్ అవుతుంది అనమాట. సో అంటే మనం ఫస్ట్ ఒక సింగిల్ ఫార్మాట్ ని క్రియేట్ చేసామంటే దాన్ని వీ కెన్ యూజ్ ద మల్టిపుల్ స్టేజెస్. సో డెవ్ లో చేయొచ్చు, క్యూఏ లో చేయొచ్చు, ప్రొడక్షన్ లో కూడా మనం క్రియేట్ చేయొచ్చు. యూ వాంట్ టు ట్రాక్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిట్ యూజింగ్ ద గిట్. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఎప్పుడైతే టెరాఫామ్ ని మనం క్రియేట్ చేస్తున్నామో టెరాఫామ్ ని మనము గిట్ తో ఇంటిగ్రేట్ చేస్తాం, గిట్ హబ్ తో. ఎందుకు గిట్ హబ్ తో ఇంటిగ్రేట్ చేయాలి? సో వీఆర్ వర్కింగ్ ఇన్ ద మల్టిపుల్ మెంబర్స్ ఇన్ ద సింగిల్ ప్రాజెక్ట్ లో మనం వర్క్ చేస్తున్నాం. సో అందరూ కూడా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తూ ఉంటారు, మోడిఫికేషన్ చేస్తూ ఉంటారు. బట్ ఎవరు ఏం చేశారు, సో ఎప్పుడు ఏ పర్టికులర్ టైంలో ఎవరు చేంజెస్ ని ట్రిగ్గర్ చేశారు, ఆ చేంజెస్ ఎవరు చేశారు, అవన్నీ ఎలా మనం మేనేజ్ చేయాలి? ఒక కన్సోలిడేటెడ్ రిపాజిటరీ ఉండాలి. ఈ రిపాజిటరీ ఏం చేస్తుంది అంటే వర్షనింగ్ ని మెయింటైన్ చేస్తుంది. వర్షనింగ్ అంటే హిస్టరీ అన్నమాట. సో ఇప్పుడు ఎలా అయితే మనకి క్రోమ్ లో హిస్టరీ ఉంటుందో, సో ఇక్కడ గిటాబ్ లో ఒక వర్షనింగ్ ఉంటుంది, ఆ పర్టికులర్ కోడ్ కి సంబంధించిన వర్షనింగ్ ఉంటుంది. సో సో అండ్ సో పర్సన్ చేశాడు, ఆ పర్టికులర్ వర్షనింగ్ అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో కమిట్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ పర్టికులర్ టైంలో ఈ పర్సన్ ఈ యాక్టివిటీ చేశాడు, ఈ ఒక మెసేజ్ ఇస్తాడు అనమాట, నేను ఈ పర్పస్ కోసం చేశాను అనమాట. దాని మీద ఏమవుతుంది, మనకి ట్రాకింగ్ అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఏ వర్షనింగ్ వచ్చింది, ఏం జరిగింది అనేది ఇక్కడ వర్షనింగ్ లో ఉంటుంది. అంటే మనం ఇప్పుడు గిట్ కూడా స్టార్ట్ చేయాలి. సో ప్యారలల్ గా టెరాఫామ్ తో పాటు మనం గిట్ హబ్ ని స్టార్ట్ చేస్తేనే వీఆర్ ఏబుల్ టు సింక్ అనమాట. అప్పుడు మన సింక్ ఉంటుంది. సో యువర్ టీమ్ హ్యాస్ మల్టిపుల్ ఇంజనీర్స్ అండ్ యూ నీడ్ టు కొలాబరేట్ సేఫ్లీ. సో మల్టిపుల్ ఇంజనీర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ సేఫ్ గా కొలాబరేట్ చేయడం కోసం టెరాఫామ్ యూజ్ చేసుకుంటాము. యూ వాంట్ టు డిస్ట్రాయ్ అండ్ రీబిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్విక్లీ. మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేయాలన్నా రీబిల్డ్ చేయాలనుకున్నా విత్ ఇన్ మినిట్స్ లో మనము వీఆర్ యూజింగ్ విత్ హెల్ప్ ఆఫ్ టెరాఫామ్ తో చేయొచ్చు అనమాట. సో యు ఆర్ మేనేజింగ్ ద మోర్ దెన్ 10 to 5 రిసోర్సెస్ మాన్యువల్. సో మాన్యువల్ బికేమ్ ఇంపాసిబుల్. సో ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు 10 to 5 రిసోర్సెస్ ఉన్నాయి, అవి మాన్యువల్ గా మేనేజ్ చేయాలనుకోండి, కష్టం కదా. అదే మనము సో మన ప్రతి దాంట్లోకి వెళ్ళి డిలీట్ చేసి వీపీసీ డిలీట్ చేయండి, వీపీసీలోకి వెళ్ళాలి డిలీట్ చేయాలి, ఈసీ2లోకి వెళ్ళి ఈసీ2 డిలీట్ చేయాలి, సో సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళి సెక్యూరిటీ డిలీట్ చేయాలి. బట్ ఎట్ ఏ టైం సో 10 to మోర్ దెన్ 50 రిసోర్సెస్ అయినా సరే సింగిల్ టైం మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు కదా విత్ హెల్ప్ ఆఫ్ టెరాఫామ్. సో టెరాఫామ్ ఫైల్ యూస్ చేసుకొచ్చి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మన ఇన్ఫ్రాని డిస్ట్రాయ్ చేయొచ్చు, ఇన్ఫ్రాని రీబిల్డ్ చేయొచ్చు. ఓకే, సో అదనమాట మాన్యువల్ ఎఫర్ట్స్ అనేవి అవాయిడ్ చేయడం కోసం. Do not use for the Terraform one-time task that takes 2 minutes manually. So deployment application code like CI/CD tools like GitHub Actions for that. సో టేక్ ఇన్సైడ్ అండ్ వాయిస్. సో ఇప్పుడు ఈ టెరాఫామ్ ని ఎక్కడ యూస్ చేయొద్దని చెప్తున్నాడు వీడు. సో ఏవైతే మాన్యువల్ గా మనకు 2 minutes లో 1 minute లో అయిపోయే టాస్క్లు ఉంటాయో ఆ పర్టికులర్ టాస్క్ ను టెరాఫామ్ యూస్ చేయాల్సిన పని లేదు. సో అలాగే నువ్వు డిప్లాయ్మెంట్ అప్లికేషన్ కోడ్ ని డిప్లాయ్ చేయడం కోసం వాటి కోసం టెరాఫామ్ యూస్ చేయి. టెరాఫామ్ ఈస్ కంప్లీట్లీ ఫర్ డిజైన్ యాజ్ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం కోసమే టెరాఫామ్ ని డిజైన్ చేశారనమాట. ఓకే, టెరాఫామ్ మేనేజ్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిట్, యాన్సిబుల్ మేనేజ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఇక్కడ మనకి సో ఎప్పుడైతే టెరాఫామ్ లోకి ఎంటర్ అయ్యామో మనకి 3 టూల్స్ వస్తాయి అనమాట. ఒకటి టెరాఫామ్, ఇంకోటి యాన్సిబుల్, ఇంకోటి వచ్చేసి గిట్హబ్ అనమాట. సో ఈ గిట్హబ్ ఏం చేస్తుంది, ఈ టెరాఫామ్ ని కంట్రోల్ తీసుకుంటుంది. ఈ టెరాఫామ్ మీద ఏమేం జరుగుతుంది, ఎవరు చేశారు అనేది హిస్టరీని ఏమో గిట్హబ్ మేనేజ్ చేసుకుంటే, సో టెరాఫామ్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. సో ఈ యాన్సిబుల్ అనేది ఏం చేస్తుంది అంటే, నాకు ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ లో ఏమన్నా లైక్ కాన్ఫిగరేషన్ చేయాలి, ఏమన్నా టూల్స్ ని ఇన్స్టాల్ చేయాలి. సో వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. సో ఇప్పుడు మాన్యువల్ గా కాకుండా నాకు వయా ఒక టూల్ ద్వారా జరగాలి. సో సింగిల్ ఒక సర్వర్ ఉందనుకోండి, ఒక సర్వర్ మీద నేను మేనేజ్ చేయకుండా
అలాగే నాకు థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ లైక్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం సో ఈ యాన్సిబుల్ యూస్ చేసుకున్న ఎట్ ఏ టైం అన్నిట్లో నాకు కావాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్ అన్ని ఇన్స్టాల్ కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము, యాన్సిబుల్ యూజ్ చేస్తాం. అంటే ఒక సర్వర్ ని క్రియేట్ చేయడం కోసమేమో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమేమో టెర్రాఫామ్ తీసుకుంటే, ఆ సర్వర్ లోపల కాన్ఫిగరేషన్స్ కోసం మనం యాన్సిబుల్ తీసుకుంటాం అనమాట. అంటే ఏంటి, టెర్రాఫామ్ మేనేజ్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిస్ట్, యాన్సిబుల్ మేనేజ్ వాట్ ఈస్ ఇన్సైడ్ ఆన్ ఇట్. ఇన్సైడ్ ఏం జరుగుతుందో చేయాలంటేనేమో యాన్సిబుల్. సో ఫస్ట్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటేనేమో టెరాఫామ్. ఓకే, గిటబ్ యాక్షన్స్ మేనేజ్ వెన్ టు హౌ టు యూ యాప్ గెట్స్ డిప్లాయ్. సో ఎప్పుడు నీకు గిటబ్ యాక్షన్స్ అంటే, సో ఇప్పుడు మనము ఒక ఇన్ఫ్రా క్రియేట్ చేసి సర్వర్ క్రియేట్ చేసాము, సర్వర్ లో మనకు కావాల్సిన ఇన్స్టాల్ చేసాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఏ టైంలో ఆ పర్టికులర్ యాక్షన్స్ జరగాలి, ఏ టైంలో ఆ పర్టికులర్ లైక్ జాబ్ అనేది రన్ అవ్వాలి అని చెప్పేది ఎవరు, గిటబ్ యాక్షన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి గిటబ్ యాక్షన్స్, టెర్రాఫామ్, యాన్సిబుల్ మొత్తం టోటల్ గా ఎన్ని కవర్ అవుతున్నాయి, 4 యాక్టివిటీస్ కవర్ అవుతాయి ఇక్కడ. ఓకే, సో హౌ టెరాఫామ్ వర్క్స్. సో టెరాఫామ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, బేసిక్ గా ఏ టూల్ తీసుకున్నా, ఇప్పుడు మనం గిటబ్ తీసుకుంటే గిటహబ్ కి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. అలాగే గిటబ్ యాక్షన్స్ తీసుకుంటే గిటబ్ యాక్షన్స్ సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. టెరాఫామ్ తీసుకుంటే టెరాఫామ్ కి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. యాన్సిబుల్ తీసుకుంటే యాన్సిబుల్ సంబంధించిన కమాండ్స్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు టెరాఫామ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, 4 కమాండ్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఏంటా కమాండ్స్, ఫస్ట్ ఎప్పుడైతే మనం టెరాఫామ్ లో కోడ్ రాస్తున్నామో, కోడ్ రాసిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ కమాండ్ ఏంటంటే టెరాఫామ్ ఇనిట్ అని కమాండ్ ఇస్తాం. ఇనిట్ అంటే టెరాఫామ్ అని ఇనిషియలైజ్ చేస్తున్నాం. అంటే ఈ పర్టికులర్ కోడ్ మీద నేను ఇన్ఫ్రాని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దాని మీద మనం ఏమి అప్లై చేస్తామంటే టెరాఫామ్ ఇనిట్ అని చేస్తాం అనమాట. ఓకే, అప్పుడైతే టెరాఫామ్ కంట్రోల్లోకి వస్తుంది. టెరాఫామ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, టెరాఫామ్ ప్లాన్ అంటాము. సో టెరాఫామ్ ప్లాన్ అంటే, అసలు టెరాఫామ్ ప్లాన్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ కమాండ్, సో బేస్డ్ ఆన్ యువర్ కోడ్ ని రన్ చేస్తే దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతాయి అని చెప్పేసి ఒక లిస్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు నీ కోడ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, టెరాఫామ్ ప్లాన్ అప్లై చేసినప్పుడు కోడ్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఎంటైర్ ప్లాన్ అనేది ఇచ్చేది ఎవరంటే టెరాఫామ్ ప్లాన్. సో ఈ ప్లాన్ ఓకే అయిన తర్వాత మనం యాక్చువల్ గా అప్లై చేసే కమాండ్ ఏంటంటే టెరాఫామ్ అప్లై. సో ఎప్పుడైతే టెరాఫామ్ అప్లై చేసామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఆ పర్టికులర్ క్లౌడ్ లో క్రియేట్ అయిపోతుంది అనమాట. సో దాన్ని టెరాఫామ్ అప్లై అంటాం. నెక్స్ట్ టెరాఫామ్ డిస్ట్రాయ్. సో టెరాఫామ్ డిస్ట్రాయ్ అంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం క్రియేట్ చేసామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని డిలీట్ చేసేదాన్ని టెరాఫామ్ డిస్ట్రాయ్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు టెరాఫామ్ లో మనకి కొన్ని ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది టెరాఫామ్ లో, మనకి మెయిన్ డాట్ టీఎఫ్ అనేది ఉంటుంది, వేరబుల్ డాట్ టీఎఫ్ ఉంటుంది, అవుట్పుట్ డాట్ టీఎఫ్ ఉంటుంది, ప్రొవైడర్ డాట్ టీఎఫ్ ఉంటుంది, టెరాఫామ్ డాట్ టీఎఫ్ వ్యార్స్ ఉంటుంది. సో అలాగే టెరాఫామ్ డాట్ టీఎఫ్ స్టేట్ ఉంటుంది అనమాట. సో ఏంటి ఇవి అంటే, సో వన్స్ మనం దానిలోకి ఎంటర్ అయినాక మనకు అర్థమవుతుంది. ఓకే, టెరాఫామ్ లోకి వెళ్ళినాక సో బేసిక్ గా ఏంటి ఈ మెయిన్ డాట్ టీఎఫ్ అంటే ఏంటి, ఈ వేరబుల్ డాట్ టీఎఫ్ అంటే ఏంటి, ఈ అవుట్పుట్ డాట్ టీఎఫ్ అంటే ఏంటి. సో మెయిన్ డాట్ టీఎఫ్ అనేది ఏంటి, యువర్ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ రిసోర్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, మన కోడ్ అంతా ఇక్కడే రాస్తాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వేరబుల్ అంటే ఏంటి, డిక్లేర్ ఇన్పుట్ వేరబుల్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పారామీటర్. వేరబుల్స్ అంటే ఏం లేదు, మనము ఏదైతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ని డిఫైన్ చేయడం కోసం వేరబుల్స్ ని డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ అవుట్పుట్స్, డిక్లేర్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ షో ఆఫ్టర్ అప్లై. సో మనకి ఎప్పుడైతే అప్లై చేసామో అప్లై చేసిన తర్వాత ఆ రిజల్ట్ మన కన్సోల్ మీద చూపించడానికి కోసం యూజ్ చేసేది అవుట్పుట్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రొవైడర్. సో ప్రొవైడర్ అంటే ఏంటి, సో అప్పుడు మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ అని చెప్పుకున్నాం కదా. సో క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరు, ఏడబ్ల్యూఎస్ అనే వాళ్ళు క్లౌడ్ ప్రొవైడర్, అలాగే జీసీపీ అనేవాళ్ళు, ఎజ్యూర్ వాళ్ళు అనేవాళ్ళు. సో అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ మెయిన్ కోడ్ రాసుకున్నాము, వేరబుల్స్ ఇచ్చాము, అవుట్పుట్స్ ఇచ్చాము, ఈ ప్రొవైడర్ డాట్ టీఎఫ్ లో ఏం చేస్తాము, ప్రొవైడర్ డాట్ టీఎఫ్ లో మనం ఈ పర్టికులర్ ఎంటైర్ కోడ్ అనేది ఈ పర్టికులర్ క్లౌడ్ లో రన్ అవ్వాలి అని చెప్పేది ప్రొవైడర్ డాట్ టీఎఫ్ అనమాట. నెక్స్ట్ టెరాఫామ్ డాట్ టీఎఫ్ బ్యార్స్. టెరాఫామ్ డాట్ టీఎఫ్ బ్యార్స్ అంటే ఏంటంటే, సో ఎక్కడైతే ఇక్కడ వారియబుల్స్, ఇప్పుడు మెయిన్ డాట్ టీఎఫ్ లో మనము లైక్ విపిసిని డిఫైన్ చేస్తాము. విపిసిని డిఫైన్ చేసినప్పుడు మనం ఏమేమి వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది, సెడర్ వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది, సెడర్ నొటేషన్స్ ఇవ్వాలి ఉంటుంది. అలాగే సబ్నెట్ కి సెడర్ నొటేషన్ ఇవ్వాలి ఉంటుంది. అలాగే విపిసికి నేమ్ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సబ్నెట్ కి నేమ్ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ మనం ఎక్కడ కోడ్ లో డిఫైన్ చేయకుండా వయా వేరబుల్స్ ద్వారా డిఫైన్ చేసి ఆ వాల్యూస్ ని మనం ఇక్కడ టిఎఫ్ వాల్యూస్ లో డిఫైన్ చేస్తాం అనమాట. అంటే
ఇది ఇక్కడి నుంచి వేరియబుల్ ని రెఫరెన్స్ గా తీసుకుని ఈ ఎక్కడైతే మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసామో దానిలో అవి క్రియేట్ అయ్యే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఒకదానికి ఇంటర్లింక్ ఉంటుంది. సో మ్యాన్ వ్యార్స్ ని కాల్ చేసుకుంటే వ్యార్స్ టిఎఫ్ వ్యార్స్ నుంచి కాల్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ టిఎఫ్ స్టేట్. సో టిఎఫ్ స్టేట్ అనేది టెరాఫామ్ మెమరీ. ఇక్కడ ఏం చేస్తుంది, ట్యాగ్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్, డు నాట్ ఎడిట్ ద మాన్యువల్. ఇది ఏం చేస్తుంది మెమరీ అనేది, ఈ మెమరీ ఎప్పుడైతే మనము ఇన్ఫ్రాని క్రియేట్ చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట మెమరీ అనేది. సో ఆ మెమరీని మనము సెక్యూర్ చేసుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాట్ టిఎఫ్ టెరాఫామ్. సో జస్ట్ టెరాఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయడం, దట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ప్రొవైడర్. సో ప్రొవైడర్ అంటే ఏంటి, a provider is a plugin that tells Terraform how to talk to specific cloud platform. సో ప్రొవైడర్ ఏం చేస్తాడంట, ప్రొవైడర్ అనేవాడు ఒక ప్లాట్ఫామ్, ఒక ప్లగిన్ అనుకుంటే ఆ ప్లగిన్ ఏం చేస్తుంది, టెరాఫామ్ తో మాట్లాడుతుందంట. హౌ టు స్పెసిఫిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఎక్కడ నేను క్రియేట్ అవ్వాలి అని చెప్పేది ఈ ప్రొవైడర్ అనమాట. ఈ టెరాఫామ్ కి అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ప్రొవైడర్ ఇచ్చామో టెరాఫామ్ కి ఏం అర్థమవుతుంది అంటే, నేను ఈ ప్రొవైడర్ ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ క్లౌడ్ లోని నేను ఇన్ఫ్రాని క్రియేట్ చేయాలి అని తెలియాలంటే, టెరాఫామ్ కు తెలియాలంటే మనం ఇవ్వాల్సిన ఫైల్ ఏంటి, ప్రొవైడర్ డాట్ టిఎఫ్ అనే ఫైల్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ మనము ఏం రాయాల్సి ఉంటుంది, టెరాఫామ్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్ మనం ఏం చేస్తాము, రిక్వైర్డ్ ప్రొవైడర్, సో ఏడబ్ల్యూఎస్, అక్కడ మనం సోర్స్ ఎవరు, ఇవన్నీ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకి ఎలా వస్తాయి అంటే, వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద టెరాఫామ్ యాషికార్ప్ లాంగ్వేజ్ నుంచి వస్తాయి మనకి. సో ఇక్కడికి వస్తే సో టెరాఫామ్ క్లౌడ్ ప్రొవైడర్ అని చెప్తాము. సో ఇప్పుడు మనకి ఏది కావాలనుకుంటామో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి విత్ ఎగ్జాంపుల్ తో సహా. యాషికార్ప్ like documentation. సో ఏది కావాలన్నా మనకి ఇక్కడే దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ప్రొవైడర్ రిక్వైర్మెంట్. సో ఇవంతా విత్ ఎగ్జాంపుల్ తో ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్లెట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మనకి. జస్ట్ మనకి ఏ టెంప్లెట్ సూటబుల్ అవుతుందో ఆ టెంప్లెట్ తీసుకొని మనం మోడిఫికేషన్ చేసుకుంటాం. సో అదే కదా ఇక్కడ ఉంది టెరాఫామ్ రిక్వైర్డ్ ప్రొవైడర్. సో మైక్లౌడ్ అన్న దగ్గర నేను ఏడబ్ల్యూఎస్ ఇచ్చాను. సోర్స్ దగ్గర నా పర్టికులర్ సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ నేమ్ డిఫైన్ చేసాను. వర్షనింగ్ అనేది ఏది ఉందో అది డిఫైన్ చేసి క్లోజ్ చేశాను అనమాట. సో దీని నుంచి మనం, సో ప్రతిదీ టెంప్లెట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. టెరాఫామ్ అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది ఇక్కడే అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రొవైడర్ ఈక్వల్ టు రీజన్, ఏ రీజన్ అనేది మనం మెన్షన్ చేస్తాం. అంటే ఈ పర్టికులర్ ప్రొవైడర్ అంటే ఏడబ్ల్యూఎస్ అనే అకౌంట్ లో ఈ పర్టికులర్ రీజియన్ లో నాకు ఇన్ఫ్రా అనేది క్రియేట్ అవ్వాలి. సో అంటే ఇది ఇది తెలియాలంటే మనకు కావాల్సిన ఫైల్ ఏంటి, టెరాఫామ్ కి అర్థం కావాలంటే ఈ ఫైల్ నేమ్ అని చెప్పాం మనం, ప్రొవైడర్ డాట్ టిఎఫ్.
సో ప్రతిదీ కూడా TF తోనే ఉంటుంది. సో ఏదైతే ఫైల్ మనం క్రియేట్ చేస్తున్నామో .tf తోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్రియేట్ VPC విత్ టెరాఫామ్. సో టెరాఫామ్ ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏం చేస్తాం, సింపుల్గా వెళ్ళి క్లిక్ చేయగానే మనకి ఎంటర్ ఇన్ఫ్రా క్రియేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏం చేస్తాము, సో వాట్ ఈస్ VPC? VPC అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇన్ అవర్ ఓన్ నెట్వర్క్, సో ఆ ఓన్ నెట్వర్క్ లో మన ఎంటైర్ ఇన్ఫ్రాని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఐసోలేటెడ్ నెట్వర్క్ లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. సో VPCని క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి, VPC సబ్నెట్, ఇంటర్నెట్ గేట్వే, రౌటింగ్ టేబుల్, సెక్యూరిటీ గ్రూప్. VPC అనేది ఏంటి, ద బౌండరీ, ద ఫేసెస్ అరౌండ్ యువర్ నెట్వర్క్. సో ఇక్కడ ఏంటి, ఫెన్స్ అన్నమాట. సో అరౌండ్ యువర్ నెట్వర్క్. సో మన నెట్వర్క్ ఒక ఫెన్స్ లాగా వర్క్ అవుతే సబ్నెట్ ఏం చేస్తుంది, సో రూమ్స్ ఇన్సైడ్ ద హౌస్. సో ఒక VPC అనేది హౌస్ అనుకుంటే సబ్నెట్ అనేది రూమ్స్ అనుకోవచ్చు అనమాట. సో ఇంటర్నెట్ గేట్వే అనేది ఎవరు ఉంటారు, లైక్ మెయిన్ డోర్. సో దానికి ఇంటర్నెట్ గేట్వే అనేది మన హౌస్ కి మెయిన్ డోర్ అనుకుంటే రౌటింగ్ టేబుల్ ఇది ఏం చేస్తుంది, సో ద ద రోడ్ మ్యాప్ విచ్ ట్రాఫిక్ గోస్ వేర్. ఇది ఏం చేస్తుంది, ఏ ట్రాఫిక్ ఏ రూమ్ కి ఎవరిని పంపించాలి, సో అది రౌటింగ్ చేస్తుంది అనమాట. సెక్యూరిటీ గ్రూప్ అనేది లైక్ ఏజ్ అండ్ బాడీ గార్డ్, కంట్రోల్ విత్ ద ట్రాఫిక్ ఈజ్ అలౌడ్. సో ఎక్కువ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, సో తక్కువ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి అనేది సెక్యూరిటీ గ్రూప్ అనమాట. సో VPC టెర్రాఫామ్ కోడ్ లైక్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఫస్ట్ మనం క్రియేట్ ద VPCకి సంబంధించిన రిసోర్స్ రాయాలన్నమాట. సో ఇక్కడ మనకి సో VPC రిసోర్స్ అని కొట్టాం అనుకోండి, సో మనకి ఆ పర్టికులర్ VPCకి సంబంధించిన కోడ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇది, సో మనకి ఏ కోడ్ సూటబుల్ ఆ కోడ్ తీసుకుంటాము, ఆ కోడ్ ఏం తీసుకుని మనం మోడిఫై చేసుకుంటున్నాము. ఇక్కడ అదే ఉన్నది. సో రిసోర్స్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే టెరాఫామ్ లో ఎవ్రీథింగ్ కాల్డ్ యాజ్ అనే రిసోర్స్ అనమాట. ప్రతిదీ కూడా రిసోర్స్ గా కాల్ చేసుకుంటాం. ఓకే, AWS లో ఎలా అయితే మనం ప్రతిదీ సర్వీస్ అంటున్నామో ఇక్కడేమో రిసోర్స్ అంటాం అనమాట. సో రిసోర్స్ అన్నాము, ఇక్కడ ఏంటి VPC క్రియేషన్ కోసం AWS-VPC. సో ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఫస్ట్ మనము ఇక్కడ ఏమని డిఫైన్ చేస్తున్నాము, రిసోర్స్ అని కాల్ చేస్తాం. రిసోర్స్ తర్వాత రిసోర్స్ నేమ్ ఉంటుంది అనమాట. రిసోర్స్ అండ్ ఫాలోడ్ బై ద రిసోర్స్ నేమ్. రిసోర్స్ నేమ్ ఏంటి, AWS లో VPC అనేది రిసోర్స్ అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేసాము, ఇప్పుడు ఈ రిసోర్స్ కి మనం ఈ రిసోర్స్ యూస్ చేసుకుని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో వీఆర్ గివింగ్ ద అవర్ నేమ్ ఫర్ ద VPCకి ఎటువంటి నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇస్తాము. నెక్స్ట్ సెడర్ బ్లాక్ డిఫైన్ చేస్తాము. సెడర్ బ్లాక్ రేంజ్ అంటే ఇస్తాము. సో ఎనేబుల్ DNS ఓస్ నేమ్ ట్రూ, ఎనేబుల్ DNS సపోర్ట్ ట్రూ అంటాము. ట్యాక్స్, ఈ ట్యాక్స్ ఏంటి, ఇక్కడ నేమ్ ఇచ్చినంత మాత్రాన మన VPCకి ఆ నేమ్ అనేది ఎలా పెట్టికేయదు. సో దానికి ఏం చేస్తాము, విత్ హెల్ప్ ఆఫ్ ట్యాక్స్ ద్వారా నేమ్ ఈక్వల్ టు మై VPC ఎన్విరాన్మెంట్. సో ఏమైనా ఎన్విరాన్మెంట్ అనుకుంటే ఆ ఎన్విరాన్మెంట్ డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రియేట్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్. ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ ని ప్రైవేట్ సబ్నెట్ ని క్రియేట్ చేస్తున్నాం. రిసోర్స్ తర్వాత ఏ రిసోర్స్ అది, AWS సబ్నెట్. సో సబ్నెట్ కి పబ్లిక్ సబ్నెట్ అనే నేమ్ ఇచ్చాము. నేమ్ ఇచ్చిన తర్వాత సో ఇది ఈ సబ్నెట్ అనేది దేని అండర్ కింద క్రియేట్ అవ్వాలనుకుంటుంది, VPC ID. సో VPC ID ఏంటి, AWS VPC డాట్ మై VPC డాట్ ఐడి అని ఇవ్వాలన్నమాట. ఓకేనా, అంటే ఈ రిసోర్స్ కి ఈ VPCని క్రియేట్ చేశాం కాబట్టి AWS VPC డాట్ మై VPC డాట్ ఐడి అని చెప్పి ఇస్తాము. సో నెక్స్ట్ సైడర్ బ్లాక్. సో దీని యొక్క సైడర్ బ్లాక్ డిఫైన్ చేసుకుంటాం. అవైలబిలిటీ జోన్. సో అవైలబిలిటీ జోన్ అంటే వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్, so availability zone in the sense the data center availability. So where exactly our data center will be there, then it will be release the IPs from our servers, right? సో అక్కడి నుంచి మనం సర్వర్స్ అనేవి తీసుకుంటాము. సో నెక్స్ట్ ఏం చేసాను, మ్యాప్ పబ్లిక్ IP అండ్ లాంచ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రీవియస్ గా మనం ఏం చేస్తాము, అక్కడ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఏమైనా ఆప్షన్ ఉండేది మనకి,
ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఈక్వల్ టు ట్రూ అని పెట్టేవాళ్ళం కదా. సో ఇక్కడ మ్యాప్ పబ్లిక్ ఐపీ అండ్ లాంచ్ ఈక్వల్ టు ట్రూ అని పెడతాము. అప్పుడే అది పబ్లిక్ ఐపీ, దానికి పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ రెండు వస్తాయి. నెక్స్ట్ ట్యాగ్స్, సో దీనికి నేమ్ ఇచ్చాము ట్యాగ్స్ ఇచ్చి. నెక్స్ట్ ప్రైవేట్ ఐపీని క్రియేట్ చేస్తుంది, సేమ్ నేమ్ వేసుకున్నాము. సో ఇక్కడ మనము ఇది డిఫైన్ చేయలేదు చూసారా, మ్యాప్ పబ్లిక్ ఐపీ అండ్ లాంచ్ దగ్గర ఇక్కడ మనం ఏం డిఫైన్ చేయలేదు, ఎందుకంటే ఇది ప్రైవేట్ సబ్నెట్ కాబట్టి. సో నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే, సో ఇంటర్నెట్ గేట్వే అని కూడా డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎప్పుడైతే ఇవన్నీ ఇంటర్నెట్ గేట్వే కూడా విపిసికి సింక్ అయి ఉంటుంది. అలాగే రౌటింగ్ టేబుల్, సో రౌటింగ్ టేబుల్ వచ్చినప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో విపిసికి అటాచ్ చేసిన తర్వాత రౌట్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాము. ఏ రౌట్స్ ని? సైడర్ బ్లాక్ అలాగే గేట్వేకి. నెక్స్ట్ రిసోర్సెస్ ఏంటి? ఏడబ్ల్యూఎస్ టేబుల్ అసోసియేషన్స్. మనము రౌటింగ్ టేబుల్ చేసినప్పుడు టూ యాక్టివిటీస్ చేస్తాం, ఒకటేంటి సబ్నెట్ అసోసియేషన్స్, ఇంకోటేమో రౌట్స్, ఎడిట్ రౌట్స్ అలాగే సబ్నెట్ అసోసియేషన్ చేస్తాం. అలాగే దీన్ని సబ్నెట్ అసోసియేషన్ తీసుకుంటే సబ్నెట్ ఐడి దేనికి సింక్ చేయాలనేది ఇస్తాము, రౌట్ టేబుల్ ఐడి అనేది డిఫైన్ చేసుకుంటాం. సో ఇవన్నీ థియరిటికల్ గా చూస్తే మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ ని మనము రిసోర్స్ తీసుకుంటున్నాము, ఆ పర్టికులర్ నేమ్ అనేది డిఫైన్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్, సో డిస్క్రిప్షన్ ఏంటంటే మనకు తెలియడం కోసం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎలో ఎస్ఎస్హెచ్ అంటే హెచ్టిపి ట్రాఫిక్, ఓన్లీ మనం ఏం చేస్తున్నాము ఎస్ఎస్హెచ్ కి అలాగే హెచ్టిపికి మాత్రమే సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ అని ఉంటాయి. ఈగ్రెస్ ఏంటి? ఇంగ్రెస్ ఏంటంటే ఇన్బౌండ్ ట్రాఫిక్, ఈగ్రెస్ అనేది అవుట్ బౌండ్ ట్రాఫిక్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ పోర్ట్, ఎస్హెచ్ కి వచ్చేసి పోర్ట్ నెంబర్ 22 అనమాట. సో ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ ని మనము 22 గా డిఫైన్ చేసుకున్నాం. అలాగే ప్రోటోకాల్ వచ్చేసి టీసీపీ ప్రోటోకాల్. సో టీసీపీ ప్రోటోకాల్ అంటే ఏంటి? సో మన ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సైడర్ బ్లాక్, సో సైడర్ బ్లాక్. నెక్స్ట్ ఇంగ్రెస్ వచ్చేసి ఇంకో దానికి ఏంటి? హెచ్టిపికి. హెచ్టిపి సో పోర్ట్ నెంబర్ ఎంత అంటే 80 అనమాట. సో హెచ్టిపి అండ్ హెచ్టిపిఎస్ ప్రోటోకాల్ ఎంత? హెచ్టిపికి ఏమో 80 ఉంటుంది, హెచ్టిపిఎస్ ఏమో 443 ఉంటుంది అనమాట. సో మీకు తెలుసు హెచ్టిపి అండ్ హెచ్టిపిఎస్ అంటే ఏంటో. సో అదే విధంగా ఈగ్రెస్ అంటే అవుట్పుట్, అందరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అలౌ చేయాలని చెప్పేసి డిఫైన్ చేసేది. సో ఈ విధంగా మనం ఈ 4 ఏదైతే మనం ప్రీవియస్ గా ఎంత సింపుల్ గా చేసామో, సో ఇప్పుడు అవి చేయాలంటే ఇంత కాంప్లికేటెడ్ గా చేయాల్సి ఉంటుంది, ఇంత కోడ్ రాయాల్సి ఉంటుంది. బట్ వన్ టైం యాక్టివిటీ, ఫస్ట్ మనం నేర్చుకున్నామంటే ప్రతి దానికి ఇంకా సేమ్ అదే కదా. సో ఫస్ట్ సారి మనం మాత్రం క్లియర్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్రియేటింగ్ EC2 విత్ టెర్రాఫామ్. సో EC2 ఇప్పుడు టెర్రాఫామ్ ద్వారా చేస్తాం. EC2 మనం క్రియేట్ చేసేటప్పుడు ఏమేం చేసేవాళ్ళం? ఫస్ట్ నేమ్ ఇచ్చేవాళ్ళం, నేమ్ ఇచ్చిన తర్వాత దానికి సో అమెజాన్ మిషన్ ఇమేజ్ కి ట్యాప్ చేసేవాళ్ళం. నెక్స్ట్ ఏం చేసేవాళ్ళం? టైప్ కి ట్యాప్ చేసేవాళ్ళం. నెక్స్ట్ ఏం చేసేవాళ్ళం? విపిసికి అండ్ కీకి ట్యాప్ చేసేవాళ్ళం. నెక్స్ట్ విపిసి దేనికో చెప్పేవాళ్ళం, ఏ సబ్నెట్ అనేది చెప్పేవాళ్ళం. నెక్స్ట్ వాల్యూమ్ ఇచ్చేవాళ్ళం, సో స్టోరేజ్ అంతా. ఈ 9 చేస్తేనే మనకి EC2 క్రియేట్ అయ్యేది. సో ఇక్కడైతే రిసోర్స్ విపిసి, మన EC2 ఇన్స్టెంట్ నేమ్ ఏంటి? ఐఏఎం అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్, సో ఆ ఇమేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్ టైప్ ఏంటో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది, సబ్నెట్ ఐడి ఏంటో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది, అలాగే సెక్యూరిటీ గ్రూప్స్ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది, ఈ నేమ్ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యూజర్ డేటా అని చెప్పానా, యూజర్ డేటా ఇచ్చేసి ఆల్రెడీ సర్వర్ క్రియేషన్ టైంలోనే మనకు కావాల్సిన అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు అనమాట. సో అదొకటి. నెక్స్ట్ రూట్ బాక్ డివైస్. ఇప్పుడు మనకి ప్రీవియస్ గా 8 GB ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత జీబీతో చేయాలనుకుంటున్నాము, ఆ వాల్యూమ్ టైప్ ఏంటి, ఎన్క్రిప్షన్ టైప్ ఏంటి, అలాగే ట్యాగ్స్, ఇవన్నీ రాస్తేనే ఒక EC2 సింపుల్ EC2 క్రియేట్ చేయడానికి ఇన్ని స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. అదే కాంప్లికేటెడ్ విపిసి క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు ఇన్వాల్వ్ మోర్ స్టెప్స్. ఓకే. సో ఇప్పుడు విపిసి ఐడి, సబ్నెట్ ఐడి, అలాగే సెక్యూరిటీ గ్రూప్ ఇవన్నీ డిఫైన్ చేస్తాం. ఫుల్ అప్లై వర్క్ ఇది సింపుల్ గా జస్ట్ మనం ఇప్పుడు ఏంటి, సో ఎటువంటి ఓన్లీ మెయిన్ డాట్ టీఎఫ్ రాసి ఆ మెయిన్ డాట్ టీఎఫ్ లోనే వాల్యూస్ అన్నిటిని హార్డ్ కోడ్ చేసి అప్లై చేస్తున్నాం. బట్ అది ప్రాక్టికల్ గా వర్కౌట్, ప్రాక్టికల్ గా అది సెక్యూర్ కాదు, సేఫ్ కాదు, సెక్యూర్ కాదు. సో జస్ట్ ఇనిట్ అంటే ఇనిట్ అయిపోతుంది, ప్లాన్ అప్లై అండ్ డిస్ట్రాయ్ చేస్తాం. బట్ మనం ఇక్కడ ఇప్పుడు వేరియబుల్ లోకి వెళ్ళాలి. సో వేరియబుల్ ఎందుకు యూజ్ చేయాలి, సో వాట్, వై, వెన్, ఎక్కడ యూజ్ చేస్తాము. ఇందాక ఏం చేసాము, సైడర్ బ్లాక్ ని అక్కడే మనం డిక్లేర్ చేసుకున్నాము, అలాగే ఇన్స్టెంట్ టైప్ ని కూడా అక్కడే డిక్లేర్ చేస్తాము.
ఐఎం కూడా అక్కడే డిక్లేర్ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నౌ యువర్ మేనేజర్ సేస్ డిప్లాయ్ ద సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద ప్రొడక్షన్ బట్ ఇన్ ప్రొడక్షన్ యూజ్ T3 లార్జ్ డిఫరెంట్ CI/CD అండ్ డిఫరెంట్ రీజన్. సో అలాంటప్పుడు మనం సేమ్ అదే యూజ్ చేయడానికి యూజ్ అవుతుందా, మళ్ళీ మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మనం ఏం చేస్తున్నాం విత్ హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. సో వేరియబుల్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డిక్లరేటివ్ వేరియబుల్స్, ఒకటి సెట్ వాల్యూ వేరియబుల్స్, ఇంకోటి ఏదో యూజ్ అన్నమాట. సో యూజ్ వచ్చేసి మెయిన్ డాట్ టిఎఫ్ అయితే, డిక్లరేటివ్ వచ్చేసి వేరియబుల్ డాట్ టిఎఫ్ లో డిక్లేర్ చేస్తాం. అంటే ఈ పర్టికులర్ ఒక వాల్యూ ఇచ్చినప్పుడు అది స్ట్రింగ్ నెంబరా లిస్టా. సో ఇప్పుడు మనకి విపిసి నేమ్ అనేది తీసుకుంటున్నాం. విపిసి నేమ్ ని మనం స్ట్రింగ్ గా తీసుకోవచ్చు. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్ విత్ నెంబర్స్ ఉండొచ్చు. అదే మనము ఓన్లీ న్యూమరిక్ కే తీసుకున్నాం. సో సైడర్ బ్లాక్ ను ఓన్లీ మనం న్యూమరిక్ గా డిఫైన్ చేయొచ్చు. సో లేదు మనము సబ్నెట్స్ ఉన్నాయి. సో సబ్నెట్ సైడర్ బ్లాక్ ను మనకి లిస్ట్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు లిస్ట్ తీసుకోవాలి. సో ఏ దేనికి ఏది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ వేరియబుల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసుకుంటే వేరియబుల్ ఈక్వల్ టు రీజియన్ అని ఉంది. సో వేరియబుల్ రీజియన్ ఉన్నప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తున్నాము టైప్ వేరియబుల్ రీజియన్ అంటే ఈ రీజియన్ కి మనము స్ట్రింగ్ తీసుకుంటున్నాము. అలాగే ఎన్విరాన్మెంట్ కి స్ట్రింగ్ తీసుకుంటున్నాము. సిఐ/సిడర్ బ్లాక్ కి స్ట్రింగ్ ఏ తీసుకుంటున్నాము. ఇన్స్టెంట్ టైప్ కి స్ట్రింగ్ ఏ తీసుకుంటున్నాము. సో అలోస్ ఎస్ఎస్హెచ్ సైడర్ బ్లాక్ కి స్ట్రింగ్ ఏ, పబ్లిక్ సబ్నెట్ కి లిస్ట్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డెవ్ సిఏసిడిఆర్ టెరాఫామ్ వాల్యూస్ లో ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట. మనం ఏంటంటే వేరియబుల్ ని డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ ని మెయిన్ డాట్ కి కాల్ చేసుకుంటది. వేరియబుల్ నేనేమో ఆ టైప్ ఏంటో డిఫైన్ చేస్తాం. ఆ వేరియబుల్ ఏంటి, అది దాని టైప్ ఏంటి, వేరియబుల్ ఏంటి, దాని టైప్ ఏంటి. సో యాక్చువల్ గా వాల్యూస్ ఎక్కడ ఇస్తాము, టిఎఫ్ డాట్ వ్యార్స్ లో ఇచ్చుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని రీయూజ్ చేసుకోవాలనుకోండి, ఎక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది, ఓన్లీ టిఎఫ్ వ్యార్స్ లో వెళ్ళిపోయి ఆ పర్టికులర్ ఇక్కడ మనం డెవ్ బదులు క్యూఏ ఇచ్చేసి సైడర్ బ్లాక్ నుంచి వేరే సైడర్ బ్లాక్ ఇచ్చేసుకుని ఇన్స్టెంట్ టైప్ వేరే ఇచ్చేసుకున్నామంటే మొత్తం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే మారిపోతుంది అనమాట. సో అందుకని ఈజీగా హ్యాండిల్ చేయడం కోసం మనం టిఎఫ్ వ్యార్స్ ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ సో మెయిన్ డాట్ టిఎఫ్ లో ఏం చేస్తున్నాం, రిసోర్స్ అని ఉందా ఏడబ్ల్యూఎస్ ఆఫ్ మై విపిసి. ఇప్పుడు సైడర్ బ్లాక్స్ ని ఎలా కాల్ చేసుకున్నాము, వేర్ డాట్ విపిసి సిఐడిఆర్ అంటే ఈ విపిసి సిఐడిఆర్ ని ఎక్కడ డిక్లేర్ చేసాము, మనము డిఫైన్ చేసాము వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్ డబల్ కోడ్స్ విపిసి సిఐడిఆర్ అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే వేరియబుల్స్ డిఫైన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇది వేరియబుల్ ఇక్కడ ఉంది, దాని టైప్ ఇది వేరియబుల్ ఎక్కడ ఉంది, దాని టైప్ ఇది. సో దాన్ని డిక్లేర్ చేసిన దాకా ఇక్కడ మెయిన్ డాట్ లో కాల్ చేసుకున్నాం అనమాట. ఇదేగా సిఐ సైడర్ బ్లాక్ అంటే ఇది దేని చూస్తుంది, వేరియబుల్ డాట్ టిఎఫ్ అని చూస్తుంది. ఆ వేరియబుల్ డాట్ టిఎఫ్ దేని చూస్తుంది, టిఎఫ్ వ్యార్స్ ని చూస్తుంది అనమాట, వాల్యూస్ కోసం. ఓకే, ఇదిగో వేరియబుల్ టైప్స్. ఇక్కడ ఏం చేస్తుంది, వేరియబుల్ టైప్స్ స్ట్రింగ్ ఉంది అంటే లైక్ కాంబినేషన్ ఇన్స్టెంట్ టైప్ రీజియన్ ఎన్విరాన్మెంట్ నేమ్స్ నెంబర్ ఓన్లీ నెంబర్స్, బూలియన్స్ ట్రూ ఆర్ ఫాల్స్, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే మోర్ దాన్ 1 అనమాట. నెక్స్ట్ మ్యాప్, సో నేమ్ ఈక్వల్ టు డెవ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్, సో ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకుంటాం, మ్యాప్ ఎక్కడ తీసుకుంటాము, లిస్ట్ ఎక్కడ తీసుకుంటాము. సో అవన్నీ మనం ఫర్దర్ గా చూద్దాం. నెక్స్ట్ టెరాఫామ్ అవుట్పుట్స్. సో టెరాఫామ్ అవుట్పుట్స్ ఎందుకు డిక్లేర్ చేస్తాం, ఆఫ్టర్ టెరాఫామ్ అప్లై రన్ అండ్ క్రియేట్స్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ నీడ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద పబ్లిక్ ఐపీ ఫర్ ద EC2 ఇన్స్టెన్స్, సో ఐ కెన్ SSH into it. వాట్ ఈస్ ద విపిసి ఐడి, సో వాట్ ఈస్ ద సెక్యూరిటీ గ్రూప్. సో అవన్నీ కూడా ఎక్కడ వస్తాయి, మనకి అవుట్పుట్స్ లో వస్తాయి అనమాట. ఏ ఫంక్షన్ రిటర్న్ వాల్యూ ఇన్ పైథాన్. సో సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ అవుట్పుట్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మనం డిఫైన్ చేసామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా అవుట్పుట్ గా కన్సోల్ మీద డిక్లేర్ చేస్తుంది అనమాట. సో కంప్లీట్ అవుట్పుట్ డాట్ టిఎఫ్. సో అవుట్పుట్ డాట్ టిఎఫ్స్ ఏమి ఇస్తాయి, అవుట్పుట్ డాట్ టిఎఫ్స్ ఎప్పుడైతే మనం ఈ వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో వాట్ యు సీ ఆఫ్టర్ టెరాఫామ్ అప్లై. సో టెరాఫామ్ అప్లై చేసిన తర్వాత సో అవుట్పుట్ ఉండడం వల్ల ఏమవుతుంది, అవుట్పుట్ ఫైల్స్ ఈ విధంగా మనకి డిస్ప్లే అనేది కనిపిస్తుంది అనమాట. క్లియరా. సో ఇది ద సీక్రెట్ వాల్యూస్ అన్నింటిని ఇడేం చేసుకోవాలి.
సో టెరాఫామ్ స్టేట్ అంటే ఏంటి, టెరాఫామ్ లాక్ అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ ద టెరాఫామ్ స్టేట్ అనేది ఏంటంటే, టెరాఫామ్ స్టేట్ ఇట్ ఈస్ ఇన్ ఏ టెంపరరీ మెమరీ ఇట్ ఫైల్స్ కాల్ టెరాఫామ్ డాట్ టిఎఫ్ స్టేట్ దట్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ టెరాఫామ్ హ్యాస్ క్రియేటెడ్. ఇదేం చేస్తుంది, టెరాఫామ్ క్రియేట్ మనం ఏదైతే ఫైల్ ఇచ్చామో ఆ ఫైల్ ద్వారా ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్రియేట్ అయిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇదే క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట టెరాఫామ్ స్టేట్ అనేది. వితౌట్ స్టేట్ టెరాఫామ్ డస్ నాట్ వర్క్. స్టేట్ లేకపోతే టెరాఫామ్ అనేది వర్కౌట్ అవ్వదు. సో విచ్ EC2 ఇన్స్టెన్స్ is created, which VPC belongs to your project, what to delete when you run terraform destroy. సో ఇవన్నీ టెరాఫామ్ డిస్ట్రాయ్ చేయాలన్నా ఈ స్టేట్ ఫైలే, టెరాఫామ్ ని ఇన్స్టాల్ చేయాలన్నా ఇట్ స్టేట్ ఫైలే అన్నమాట. So state like a hospital patient's files. When the doctors see any new patient, they create a file. Every visit updates it. Without the file, the doctor has no memory of the what happened the before. సో అంటే ఏంటంటే ఆ హిస్టరీ అన్నమాట. సో ప్రతి పేషెంట్ కి ఒక హిస్టరీ, ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు. ఆ ఫైల్ ఏముంటది, సో ఒక పర్టికులర్ ఒక పేషెంట్ అనేవాడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు డే 1 నుంచి డే 5 కి. సో డాక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ వచ్చిన డ్యూటీ డాక్టర్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ చూసుకుంటాడు డే 1 ఎలా ఏ మెడిసిన్ ఇవ్వాలి ఏంటి. సో ఎంటైర్ హిస్టరీ అనేది స్టేట్ ఫైల్ అన్నమాట. సో స్టేట్ ఫైల్ లాక్ ప్రాబ్లం రియల్ సినారియో. సో టూ డెవలపర్ ఇంజనీర్స్ సో ఆర్ బోత్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సో 10 AM రన్ టెరాఫామ్ అప్లై అప్గ్రేడ్ ద EC2 ఇన్స్టెన్స్. సో 10:1 ఆల్సో రన్ ద టెరాఫామ్ అప్లై టు యాడ్ టు ద సెక్యూరిటీ గ్రూప్. ఇతను వచ్చేసి ఇన్స్టెన్స్ మీద వర్క్ చేస్తే ఇది వచ్చి సెక్యూరిటీ గ్రూప్ మీద వర్క్ చేసినప్పుడు బోత్ ఆర్ రీడింగ్ ద సేమ్ స్టేట్ ఫైల్ ఇన్ ద సేమ్ టైం. రిజల్ట్ స్టేట్ ఫైల్ గెట్స్ కరప్టెడ్. ఇప్పుడు ఏమైతుంది, ఒకేసారి ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు స్టేట్ ఫైల్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అతను ఏం చేస్తాడు, స్టేట్ లాక్ అప్లై చేస్తాడు అనమాట. స్టేట్ లాక్ వర్క్స్ లైక్ బిజీ సైన్ ఇన్ ద solid door. So when Ravi runs the Terraform upgrade, Terraform put an lock to the state file. So Priya tried to run and apply the same file. Terraform says state is locked. So lock అని చెప్తే another operation is progress. Please wait అని చెప్తుంది అనమాట. When Ravi apply finishes, the lock is released. Now Priya can proceed అనమాట. సో బోత్ సైమల్టేనియస్ గా బోత్ పర్సన్స్ వర్క్ చేయడానికి సో ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడం అయితే అంటే స్టేట్ మనకు కరప్ట్ కాకుండా సో మాన్యువల్ సో ఒక ప్రాపర్ వేలో మేనేజ్ చేయడం కోసం స్టేట్ లాక్ అనేది అప్లై చేస్తాం. సో దీన్ని ఎలా అప్లై చేస్తామంటే సో కాన్ఫిగరింగ్ రిమోట్ స్టేట్ విత్ S3+ DynamoDB లాక్ ద్వారా మనం అప్లై చేస్తాం. బై డిఫాల్ట్ స్టేట్ ఈస్ స్టోర్డ్ ఇన్ లోకల్లీ ఆన్ యువర్ ల్యాప్టాప్. దిస్ ఈస్ డేంజరస్ ఇన్ రియల్ ప్రాజెక్ట్. ఆల్వేస్ యూజ్ ఏ రిమోట్ బ్యాక్ ఎండ్. సో హియర్ ద స్టాండర్డ్ సెటప్. సో మనం ఏం చేస్తాము, ఒక ఏదైతే స్టేట్ ఫైల్ ఉందో స్టేట్ ఫైల్ మనం లోకల్ గా కాకుండా ఒక రిమోట్ ఒక పర్టికులర్ లొకేషన్ లో S3 బకెట్ లో ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో క్రియేట్ AWS S3 API క్రియేట్ ఏ బకెట్. ఫస్ట్ బకెట్ ని క్రియేట్ చేస్తాము. ఆ బకెట్ ని మనము DynamoDB తో లింక్ చేసుకుని కాన్ఫిగర్ బ్యాక్ ఎండ్ ఇన్ ద ప్రొవైడర్. సో ఇప్పుడు ఏవైతే ప్రొవైడర్ ఉందో ఆ ప్రొవైడర్ కి మనము ఈ స్టేట్ అనేది అప్లై చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, మన లాక్ మెకానిజం అనేది క్రియేట్ అయ్యి మన స్టేట్ అనేది ఎప్పుడు సెక్యూర్ గా సేఫ్ గా ఉంటది అనమాట. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు కూడా సెక్యూర్ గా ఉంటది అనమాట. టెరాఫామ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇవ్వరది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో IAM అనేది, SSO అనేవి, CL అవన్నీ లెటర్ చూద్దాం. సో ఇప్పుడు ఓవరాల్ గా అర్థమైందా, సో ఇగ్నోర్ ఫైల్స్ ని ఎలా ట్రీట్ చేయాలి, సో అవన్నీ మనం ఫర్దర్ గా చూద్దాము. సో ఇప్పుడు బేసిక్ గా టెరాఫామ్ అనేది ఒక ఐడియా వచ్చిందా, సో ఏమేమి ఫైల్స్ ఉంటాయో అర్థమైందా. సో టెరాఫామ్ ఇప్పుడు మనం ప్రీవియస్ కి ఏదైతే ఎంత సింపుల్ గా చేసామో ఇప్పుడు మనం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ ఫార్మేట్, టెరాఫామ్ వ్యాలిడేట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ ప్లాన్ వేరబుల్ ఫైల్స్, టెరాఫామ్ అప్లై ఆటో అప్రూవ్, టెరాఫామ్ అవుట్పుట్, టెరాఫామ్ స్టేట్ లిస్ట్, టెరాఫామ్ స్టేట్ షో AWS, సో టెరాఫామ్ డిస్ట్రాయ్. సో ఇవన్నీ మనం చూడాలి. ఓకేనా, ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ టెరాఫామ్ తెలియాలి, నెక్స్ట్ గిటబ్ గురించి తెలియాలి, నెక్స్ట్ యాన్సిబుల్ గురించి తెలిసి అప్పుడు మనము కంప్లీట్ కమింగ్ టు ద యాక్షన్స్ అనమాట. ఇప్పుడు మనం వాట్ తెలుసుకుని సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ స్టార్ట్ చేస్తేనే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, క్లియరా. యాషికా TF డాట్ దాంట్లోనే. సో దానికోసం మనం ఒక టూల్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. ఆ టూల్ ఏంటంటే VS కోడ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వర్చువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకుని అక్కడ రాసుకొని
ఆ ఫైల్స్ అన్నిటిని ఇక్కడ కాల్ చేసుకుంటాం. ఓకే, సో ఇది కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం, మనం ఇంకేం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో అర్థమైందా టెరాఫామ్ అంటే ఏంటో? సో ఇప్పుడు రియల్ టైంలో చేయాల్సింది ఇదే. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏదైతే చేసామో అదేది రియల్ టైంలో చేయం. సింపులే, కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ మాన్యువల్ గా చూసాం కదా. సో మాన్యువల్ గా చూసినప్పుడు ఏ తర్వాత ఏది ఇస్తామో అని తెలుసుకుంటూ వెళ్తే ఈజీగానే ఉంటుంది. సో అది చేద్దాం. ఓకేనా? క్లియరా? అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? Is it clear? Any doubts?